ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుందయ్యా. నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఏ రియల్ హీరో, ఐఎమ్ ఏ రియల్ హీరో. నాకున్నది ఈ అవకాశం అని అయితే నేను చెప్తున్నా. ఎందుకు లేరు? నేనేమి రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పటం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కావాలి అని అడగటం తప్పు కదే? ఇదేం తప్పు కదా? తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు తర్పించండి. ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఈరోజు మన సంకల్పం గొప్పది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంతవరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులో జోరేగలాగా తింటున్నాడు. అన్న 8:30కి వర్షం చూపిస్తుంది, 8:30కి వర్షం చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు వర్షం పడదు, కంగారు పడకు నువ్వు అని. పడదు. కానీ ఇంకా అంకితభావం కావాలి, ఇంకా అంకితభావం కావాలి. సరిపోదు. ఎందుకంటే మన భావి భారత పౌరుల యొక్క ఇప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే దగ్గరే, నువ్వు ఎమ్మెల్యే దగ్గరే, వాళ్ళు వీళ్ళు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవటం, ఇది నా ప్రభుత్వం, ఇది నా వ్యవస్థ, మా తాలూకా వ్యవస్థ అని చెప్పుకునే రోజు 80 సంవత్సరాలకు కూడా రాకపోతే, ఈరోజు ఆకువీడులో, ఈరోజు భీమవరంలో మన సోదరులకు వచ్చినటువంటి కష్టం, చొక్కా ప్యాంట్ వేసుకున్న పిల్లవాడిని కూడా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే, నా ఇష్టం వచ్చినటువంటి ఆలయాన్ని నేను ఇక్కడ కడతాను అని చెబితే, నా దగ్గర కోట్లుని న్యాయస్థానాలను కూడా నేను కొంటానని చెబితే, ఈ రాష్ట్రంలో 110 లక్షల మంది దళితుల ఆత్మ గౌరవాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకొని వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకోబెట్టి ఈరోజు నిలబెట్టినటువంటి ఘనత జడా శ్రావణ్ కుమార్ది. రఘురామకృష్ణరాజుని నిలువరించిన ఘనత కూడా నాదే. ఎందుకంటే ఆత్మగౌరవంతో చేసే పోరాటానికి చాలా బలం ఉంటుంది. మీ అందరికీ వేదిక నుంచి ఒక విన్నపం చేస్తున్నా. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి సభ చివరిది కాదు. ప్రతి నెల ఇలాంటి సభ ప్రతి జిల్లాలో కొనసాగి తీరుతుంది. ఇక నుంచి ఈ సభ ఇలాగే కొనసాగి తీరుతుంది. ఈ దళితుల ఆత్మగౌరవం, క్రైస్తవుల ఆత్మగౌరవం ఇలాగే కొనసాగి తీరుతుంది. 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని స్పృశిస్తూ సమస్యల్ని ఆశిస్తూ చూసిస్తూ 2027లో జడా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేయబోతున్నాడు. అది నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా. కష్టాలు తీరే రోజు మన చేతుల్లోనే ఉంది. మన గీతల్ని మనమే మార్చుకోగలం. కాబట్టి ఈ వేదికని ఎంతోమంది అతిరథ మహారాజులు పంచుకున్నారు. వారందరికీ నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయినా దానికి క్షమించమని కోరుతున్నా. బ్రహ్మయ్య మాదిగన్న కూడా కొంచెం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అతను కూడా నేను వేదిక నుంచి క్షమాపణ చెప్తున్నా.
ఎందుకంటే నిర్వాహకుల యొక్క ఉద్దేశం తక్కువ సమయం మాట్లాడి ఎక్కువ జడా శ్రావణ్ కుమార్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాబట్టి వారి యొక్క సహృదయమైనటువంటి మనస్తత్వం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.